ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం కీర్తనకారుడు దావీదు గారు రాసినటువంటి 65వ కీర్తన, కృతజ్ఞత భావమును తెలియజేసే కీర్తన, కోత కాలమును జ్ఞాపకం చేసే కీర్తన, దేవుని కృపా క్షమాపణలను జ్ఞాపకం చేసే కీర్తన. ఈ కీర్తనలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటిది, ఇది దేవుని కృపా క్షమాపణలను గుర్తు చేస్తుంది. దేవుని స్తుతించడానికి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కీర్తనాకారుడు దావీదు గారు చెప్తా ఉన్నాడు, ప్రభువా, విస్తారమైనటువంటి పాపముల చేత మా జీవితములు నిండి ఉండగా మమ్మలను క్షమించువాడవు. క్షమించేటువంటి దేవుడు, తన కృప, తన ప్రేమ, క్షమించి సరిచేసి బిడ్డల్ని దగ్గర తీసుకున్నట్టు యందు సంతోషించే దేవుడు. ఈరోజు లోకము ఇతరుల తప్పులను వెతికి హింసించాలి, శిక్షించాలి, బాధ పెట్టాలి అని అనుకుంటుంది. ఈ లోకపరంగా ఆలోచించే వారు కూడా అటువంటి ఆలోచనతోనే మనసు నింపుకొని ఉన్నారు. కానీ ప్రభు హృదయం ఆ రీతిగా లేదు. దేవుని మనసు, యేసు ప్రభుల వారి మనసు క్షమాపణ కలిగిన మనసు, ప్రేమించే మనసు, అంగీకరించే మనసు, దరికి చేర్చుకొని బిడ్డల్ని బలపరిచేటువంటి మనసు. కనుక ఈ కీర్తన ప్రభు యొక్క హృదయాన్ని, గుణ లక్షణాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రేమించి, క్షమించి, ఆదరించి, బలపరిచి కట్టేటువంటి ప్రభు. ఇది మొదటిది. రెండవ ప్రాముఖ్యమైన విషయం, కృతజ్ఞతా భావంతో జీవించుట. ఈ కీర్తనలో దేవుడు చేసినటువంటి ప్రాముఖ్యమైన గొప్ప మేళ్లను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆ మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విశ్వాసులు అన్నవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. కీర్తన ప్రారంభమే, ప్రభువా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. సియోనులో నీ కొరకు ఎదురుచూచుట, మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. దేవునికి స్తుతి చెల్లించాలి. ఆయన స్తుతులకు స్తోత్రార్హుడు. మన జీవితము దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయనకు స్తుతి, మహిమను ఆపాదించేటువంటి జీవితము, బ్రతుకు మనం కలిగి ఉండాలి. మూడవ ప్రాముఖ్యమైన విషయము, కోత కాలము. సృష్టిలో గాలి, వర్షము, సూర్యుడు, ప్రకృతి, ఆకలి, దప్పులు ఇవన్నీ ప్రభు ఇస్తున్నారు. వీటిని విస్తారంగా ఇచ్చి బిడ్డల్ని బలపరిచి భూమి మీద ఆహారము, వీటిని సమృద్ధిగా కలిగజేసి అందరూ తిని సంతోషించడానికి ప్రభు ఇస్తూ ఉన్నాడు. అందుకే సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసినావు. సంవత్సరములు దినములను ఇచ్చువాడు, పంటని ఇచ్చువాడు, ఆకలి తీర్చువాడు, భూమిని దర్శించేటువంటి దేవుడు, దీవెనలతో దర్శించే దేవుడు, ఆశీర్వాదములతో దర్శించే దేవుడు. మనం ఎదగాలి, వర్ధిల్లాలి, ఫలించాలని కోరుకునేటువంటి ప్రభు మార్గంలో, ఆయన కృపలో నడుస్తుండగా, ఆయన నీతిలో నడుస్తుండగా ఆశీర్వాదమును, దీవెనలను పొందుకునేటువంటి వారు. ఆ కృప, ఆ దీవెన, ఆశీర్వాదం ప్రభు మనకిస్తూ ఎదిగి వర్ధిల్లి ఫలించాలని కోరుకుంటున్నారు. కనుక ఈ కీర్తన అనుదినము దేవుని దగ్గర తగ్గించుకొని సరి చేసుకోవడానికి, కృతజ్ఞత కలిగి ఉండడానికి, ప్రాముఖ్యంగా ఆయన మేళ్ళను తలంచడానికి దేవుడు ఏర్పాటు చేసింది. ఆ దీవెన, కృప దేవుడు మనందరికి కలుగజేయను గాక. ఆమెన్. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమెన్.